ఆ దేవుడు మన మీద ప్రకాశిస్తున్నప్పుడు, ఆ వాక్యము మనకు వినపడుతున్నప్పుడు, ఆ వాక్యములో ఉంటున్న ఆ వెలుగు మనల్ని తాకినప్పుడల్లా మనలో ఉంటున్న పాపాలు మనకు కనిపించాలి. మనలో ఉంటున్న ప్రతిదీ, మనం లైట్కి ఎదురుగా వెళ్తాం, లేదా లైట్ ఉంటుంది, ఆ లైట్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాం? నాకు ఏ మచ్చ ఉందే, నా ముఖము బాగలేదే, నా వస్త్రాలు మంచిగా లేవని మనం సరి చూసుకుంటాం. అదే చీకటిలో ఉంటే ఏముంటుందో, ఏం కట్టుకుంటున్నామో, ఏమి తింటున్నామో అర్థం కాదు. కానీ వాక్యం అనే వెలుగు నీ మీద ప్రకాశిస్తున్నప్పుడు నీవు సరి చేసుకోలేకపోతున్నావంటే దానికి గల కారణం ఏంటంటే ఆ వెలుగును నీవు గ్రహించుకోవటం లేదు. హల్లెలూయా. ఆ వెలుగు నీ మీద ప్రకాశించే కొద్దీ నీ యొక్క జీవితంలో మార్పు రావాలి, నీ బ్రతుకులో మార్పు రావాలి. నువ్వు ఎలా బ్రతుకుతున్నావో, ఏ రీతిగా జీవిస్తున్నావో దేవుని ఎడుగకు మునుపు నీ యొక్క జీవితం వేరేగా ఉంది. కానీ దేవుని తెలుసుకున్న తర్వాత నీ యొక్క జీవితం ఎలా ఉండాలంటే వెలుగుకరమైన జీవితముగా, అనేకులకు నీవే ఒక వెలుగుగా మార్పు చెందాలి.